ఈరోజు ఏ పక్కలేసానో గానీ ఎలాగనైతే తగిలించుకున్నాను అనమాట ఫింగర్‌కి. అసలు పెద్ద గాయాలు గూడా అంత పెయిన్ ఉండదనుకుంటా. ఈ చిన్నవి ఎంత పెయినేస్తదో తెలుసా? అది నిజమే గదా! మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసారా? నేనైతే చాలా టైమ్స్ చేశాను. అనుకోకుండా ఇలా జరిగిపోతుంటాయి. ఇంకా సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అంతే పెయిన్‌ని భరించాలి. తప్పదు గాయ్స్. మనం లైఫ్‌లో ఫేస్ చేసేదానికంటే పెద్దదేం కాదు కదా! సో, లైట్. ఇక స్టూడియోలోనే ఉన్నాం ఆఫ్టర్‌నూన్ వరకు. ఇంకా లంచ్ టైమ్‌కయితే మేము దావత్‌కెళ్ళాం ఈరోజు. ఇంట్లో హోమ్ ఫుడ్ కట్. ఓన్లీ రెస్టారెంట్ ఫుడ్ అన్నట్టు. ఇంకా మా గెస్ట్‌తో కలిసైతే ఎళ్ళాము. ఫస్ట్ డే కాఫీతో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు లంచ్ వరకు ఎళ్ళాము. అండ్ అన్ని రిలేషన్‌షిప్స్‌లో ఇలానే ఉంటుంది కదా! మ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లో నాకనిపిస్తుంది. సో, ఇదే నిజం కదా! లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నిజమైతే. అండ్ కునాఫా చాక్లేట్ కూడా తిన్నాం. బయటొచ్చేసాం. అన్నయ్య, మామ అయితే స్టూడియోకెళ్ళిపోయారు. ఒక మంచి పని చేయడానికి మేమెళ్తున్నాం. అపార్ట్ ఆఫ్ దట్ నేను ఉండడం నాకు చాలా హ్యాపీ ఉంది దాంట్లో అయితే. అండ్ మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు వీడియో చూసాక. ఈరోజే చేశాం కానీ ఈ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువ అవుతది. అందుకే సెపరేట్‌గా పెడతా వీడియో. ఇంకా ఆ పని అవ్వగానే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అలాగే స్టూడియోకైతే ఎళ్ళిపోయాం. ఇంకా అన్నయ్య, మామయ్యని తీసుకొని మేమైతే సఖీకెళ్ళిపోయాం. యాజ్ యూజువల్ గదా! ఈ 3 డేస్ నుంచి కంటిన్యూ‌గా సఖీకైతే ఎళ్తున్నాను. డైలీ టీ, కాఫీ తాగే నేను ఈరోజైతే బ్లాక్ కాఫీ తాగాననమాట. అండ్ అలాగే లాస్ట్‌లో పానీపూరి గూడా తిన్నాము. సఖీ కేఫ్ అయితే మా స్టూడియోకి దగ్గరలోనే ఉంది. అండ్ అక్కడ అన్నీ మంచిగానే ఉంటాయన్నమాట తినడానికి టేస్టీ. సో, ఇంక మన గెస్ట్‌ని మిస్ అవ్వబోతున్నాం. ఇంకా కొన్ని డేస్ కనిపియరు. మళ్ళీ మీటప్ అనేది ఉంటది. బట్ టైం పడతది. సో, సీ యూ నెక్స్ట్ వీడియో. బై. టేక్ కేర్.